ముందుగా విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. ఆదివారం నాడు మనకు ఉగాది వస్తోంది కాబట్టి ఆదివారం నాడు అంటే రవి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరము అధిపతి రవి కాబట్టి రవి అంటే ప్రచారకర్త, రవి అంటే పబ్లిసిటీ, రవి అంటే జన వశీకరణము. సో జనాల్లో పేరు ప్రఖ్యాతులు ఉండేవారిని ఏమంటారు అంటే సెలబ్రిటీస్ అంటాం. సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో అది రాజకీయంగా, సామాజికంగా లేదా వ్యాపారపరంగా, సినిమా పరిశ్రమ పరంగా, ఇన్స్టాగ్రామ్ పరంగా, అలాగే ఫేస్బుక్ పరంగా, అలాగే ఎక్స్ అంటే ట్విట్టర్ పరంగా ఏ రకంగా తీసుకున్న ఎలాంటి సెలబ్రిటీస్ అయినా ఈ సంవత్సరం వారికి పెను సంచలనాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవి న్యాయపరమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, కోర్టు పరంగా కావచ్చు, జైలు పరంగా కావచ్చు. ఖచ్చితంగా సెలబ్రిటీస్కు ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ప్రకృతి పరంగా కనుక తీసుకున్నట్లయితే కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు అనేటువంటివి చాలా తీవ్రంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే విమాన ప్రమాదాలు చాలా అధికము, పడవ ప్రమాదాలు అధికము, రైలు ప్రమాదాలు అధికము. రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రులకు పాలనాపరంగా ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. డబ్బు లేని కారణం చేత ముఖ్యమంత్రులకు పాలించడం చాలా కష్టంగా మారుతుంది. సో దేశాన్ని కానీ, దేశాలను కానీ, రాష్ట్రాలను కానీ ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసే అవకాశం ఉంది. అలాగే ఆడవారికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఈ సంవత్సరం చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించినటువంటి అంటే స్త్రీ రంగానికి సంబంధించి, స్త్రీలకు సంబంధించి చాలా పదవులు దక్కే అవకాశం ఉంది. స్త్రీలలో ప్రాముఖ్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే యువతలో ఎక్కువగా ఈ సంవత్సరము 25 నుండి 35-40 సంవత్సరాల మధ్యలో ఉండే యువతకు సంబంధించి కార్డియాక్ అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే లివర్ ప్రాబ్లం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం చెడు అలవాట్లకు బానిసలు ఎక్కువగా అవుతారు. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య కూడా చాలా తీవ్రంగా ఉండేటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ సంవత్సరము రవికి సంబంధించి పెను సంచలనాలు అనేటువంటివి చిత్ర పరిశ్రమకు సంబంధించి, రాజకీయ రంగానికి సంబంధించి, సెలబ్రిటీస్కి సంబంధించి చాలా తీవ్రంగా ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతున్నాయి అనడంలో ఎటువంటి సమస్యలు లేవు.